హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఈ వీడియోలో బూందీతో టేస్టీగా బూందీ మిక్చర్ తయారు చేసుకోబోతున్నామండి. ఇంట్లో చేసుకున్న బూందీ కానీ లేదంటే బయట స్వీట్ షాప్ లో నుండి తెచ్చుకున్న బూందీ కానీ అలానే తిని బోరు కొడుతున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి ఇంట్లో చేసిన బూందీ కాదనమాట, బయట షాప్ నుండి తెచ్చినప్పుడేమో బాగానే తిన్నాం, కానీ లాస్ట్ లో మాత్రం ఈ కొన్ని అలాగే మిగిలిపోయాయి. సో వీటితో బూందీ మిక్చర్ ని ప్రిపేర్ చేద్దామని చెప్పి చేశానన్నమాట. ఇంట్లో అందరు కూడా టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పారు. సో మన దగ్గర ఉన్న ఈ బూందీలోకి సరిపడేలాగా కావాల్సిన స్పైసెస్ ని యాడ్ చేసుకుంటూ బూందీ మిక్చర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. స్టవ్ పైన కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా చట్నీ పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చట్నీ పప్పును వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగ పప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత చట్నీ పప్పు వేసుకున్న బౌల్లోకే తీసుకుందాం. అలాగే 2 వెల్లుల్లిపాయలను కచ్చా పచ్చగా దంచుకొని ఈ కడాయిలోనే వేసుకోవాలి. అలాగే ఇందులో ఎండుమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఎండుమిరపకాయలు రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బూందీలో వేసుకుందాం. అలాగే ఇందులో వేయించుకున్న చట్నీ పప్పును అలాగే వేరుశనగ పప్పును ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం పొడి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, ఇక ఫైనల్గా వచ్చేసి పులుపుకు తగ్గట్టు అరబద్ద నిమ్మకాయను పిండుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో వేసుకున్నవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్నామంటే మనం చేసుకున్న బూందీ మిక్చర్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, చూడ్డానికి ఎంత బాగుందో కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. సో మీరు కూడా బూందీతో ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.